చూడండి, మా అమ్మాయికి ఫోటోలు చూడటం, ప్రత్యేకమైన అభిప్రాయాలు చెప్పటం లాంటివేవీ లేవు. మా మాట ఎప్పుడూ జవదాటదు. అమ్మా, నీ పెళ్లి ఈ కుర్రాడితో అని చెప్తే చాలు, తల వంచుకుని తాళి కట్టించుకుంటుంది. అది మా పెంపకం. ఆ విషయం అమ్మాయిని చూస్తేనే అర్థమవుతోంది. వచ్చే నెల 20వ తారీఖున మా అబ్బాయి ఫ్రాన్స్ నుంచి వస్తున్నాడు. 22వ తారీఖు మంచి రోజు. ఆ రోజు నిశ్చితార్థం ఏర్పాటు చేసుకుందాం. ఏమంటారు? అనడానికే ఉందండి, ఆనందంలో మాటలు పెళ్ళుపుకి బయటికి రావడం లేదు. నిశ్చితార్థం ఓకే, కానీ అమ్మాయి చదువు పూర్తి కావడానికి ఇంకా 4 నెలలు పడుతుంది. అది అయ్యాకే పెళ్ళి. మీకేం అభ్యంతరం లేదు కదా? మాకెలాంటి అభ్యంతరం లేదండి. మరి వస్తాం బావగారు. అలాగే వస్తాం చెల్లెమ్మ. మంచిది అన్నయ్య గారు. మంత్రులు గారు. అయ్యా, నిన్నే పిలుస్తున్నారు. అయ్యా, అన్నీ అనుకున్నట్టు జరిగితే మీకు ఆనందమేగా, అలాగే మరి నా ఆనందం అర్థమైంది లేవయ్యా, నీ కమిషన్ కోసమేగా. అవునయ్యా, ముందు నిశ్చితార్థం తర్వాత చూద్దాం. పిలుస్తున్నారు వెళ్ళు. బాలే క్యాండిడేట్ దొరికారా బాబు? ఏంటి గుడుగుతూ వెళ్తున్నా? ఏమీ లేదండి. ఓహో, ఆహా, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. చూడు ఎంత అందంగా ఉన్నాడు. నాన్నా, ఏంటమ్మా సడన్ గా ఈ పెళ్లి ప్రపోజల్స్ ఏంటి? నేనేమన్నా అర్జెంట్ గా నాకు పెళ్లి చేయమని అడిగానా? ఆడపిల్ల పెళ్లి చెయ్యండి అని పేరెంట్స్ని అడిగేదాకా పట్టించుకోలేనంత బాధ్యత లేని తండ్రిని కాదు. ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటి నన్నిలా ప్రశ్నిస్తున్నావు? కాస్త వాల్యూమ్ కూడా పెంచినట్టున్నావు. ఏంటి సంగతి? అయినా నువ్విలా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? అభ్యంతరాలేమున్నాయని? అన్ని విధాలా అతను నీకు సరిపోతాడు. మాకు నచ్చాడు. అందం, చదువు, సంస్కారం, మంచి ఉద్యోగం, కావలసినంత ఆస్తి, 2 చేతుల సంపాదన, పైగా ఫారెన్ సంబంధం. మెరుపులాంటి వార్తేంటో తెలుసా? కానీ కట్నం వద్దన్నాడు. కట్నం అడిగినవాడు గాడిదాన్ని నమ్మాడు. ఏమిటండి, కట్నం అడగలేదని గొంతెత్తి అరుస్తున్నారు? వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు కాదు. మనకున్నది ఒక్కగానొక్క పిల్ల. మీరు నానాగడ్డి కరిచి సంపాదించిందంతా దానికని వాళ్ళకి తెలీదా? దానికి కాక మరెవరికిస్తాం? చాచి కొట్టానంటే అప్పుడు గాని నీకు చచ్చు తెలివితేటలు పోవు. దానికి మాత్రం ఎందుకిస్తామే? ఇస్తే గిస్తే దానికి ఇచ్చినా కూడాను మన తదనంతరమే. అందాక పైసా కూడా ఇవ్వను. పైసా లేనివాడికి పైసా కూడా సొసైటీలో పరపతుండదు. ఇప్పుడే దానికి అంతా ఇచ్చేస్తే రోడ్డు మీద ఇస్త్రీలు వేసుకుని పరుచుకుని కూర్చోమంటావా? మళ్ళీ ఇంకెప్పుడు బుర్ర తక్కువ మాటలు మాట్లాడకు. మీరు తర్వాత గొడవ పడండి, నాకు మాత్రం ఈ పెళ్ళొద్దు. ఆగో, చెప్పవే దానికి. అరిచి గీ పెట్టినా వచ్చే నెల 22వ తేదీన దాని నిశ్చితార్థం జరిగి తీరుతుందని చెప్పు. ఒకవేళ మనస్సులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్న వాటికి ఫుల్ స్టాప్ పెట్టి మనం చెప్పే ప్రపోజల్కి ఒప్పుకోమని చెప్పు. అర్థమైందా? నీకు అర్థం కావటం కాదు, దానికి అర్థమైందో లేదో అడిగి చెప్పు. ఎందుకండి అంత ఖచ్చితంగా మాట్లాడతారు? ఏదో చిన్నతనంతో ఒక మాట అంది, అంతేగాని మన మాట వినకుండా ఉంటుందా? ఆ నమ్మకంతోనే మొన్న నేహ ఊరు నుంచి వస్తే మీ అక్కలాగా ఆదర్శంగా ఉండమని చెప్పింది. అంతెందుకు, మొన్నొచ్చిన పెద్ద మనిషికి నా కూతురు ఎప్పుడూ నా మాట జవదాడదని గర్వంగా చెప్పాను. నా నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే సహించను. అయినా ఇదేంటే పెళ్లి చేసుకుని అంటుంది? దాని మనసులో ఏముందో అడిగి తెలుసుకో. సరే, నేనే చెప్తాను, వినండి. నాకు పై చదువులు చదవాలనుంది. పీజీ, పీహెచ్డీ చాలా ఆశలున్నాయి. మంచి ఉద్యోగం, ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ చేయాలనుకుంటున్నాను. నా ఆలోచనల్ని అర్థం చేసుకోండి. అంతే కదా, చదువుకో. పెళ్ళయ్యాక పై చదువులని ఫ్రాన్స్లో చదువుకో. ఆ ఉద్యోగం ఏదో ఫ్రాన్స్లో చేసుకో. ఎక్కువ డిగ్నిటీ, ఎక్కువ జీతం, పైగా ఖర్చులన్నీ అబ్బాయి చూసుకుంటాడు. నేనైతే నిన్ను ఫారెన్ పంపించి చదువు చెప్పించలేను కదా. ఇలా అయితే నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది.
చూడు రేవతి, ఇది జీవితం. సినిమాలు సీరియల్స్ చూసి అందులో హీరోయిన్స్ చెప్పే డైలాగులు నాతో చెప్పు. వచ్చిన అవకాశాన్ని పిచ్చివాళ్ళు వదులుకుంటారు. చూడు, వచ్చే నెల 22వ తేదీయే నీ నిశ్చితార్థం. నన్ను పరీక్షించడానికైనా కవితతో ఈ కుంకుమార్చన తలపెట్టావు? నేను నీ గుడికి రానన్నాననేగా ఇలా సాధించాలని చూస్తున్నావు? నా మీద కోపంతో ఎలా రావో చూద్దామని నువ్వు అనుకున్నా ఇలాంటి సమయంలోనా నీ సన్నిధికి రప్పించే ప్రయత్నం? అయినా నేనిప్పుడున్న స్థితిలో పవిత్రమైన నీ ఆలయ ప్రవేశం చేసి అపవిత్రం చేయను. స్త్రీ సాధక బాధకాలు తెలిసిందానివి. ఇలాంటి సంకటం నాకు కలిగించడం ధర్మమా? అదేంటి అర్చన, ఇంకా అక్కడే నిలబడ్డావే? రామ్మా. రా అర్చన. రా అర్చన. రా అర్చన. ఏమైంది అర్చన, అలా ఉన్నావేంటి? ఏమైంది అర్చన? అయ్యో, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. అర్చన, అర్చన, అమ్మా అర్చన, అర్చన, ఏమైందమ్మా? అర్చన, 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 ఏమైందమ్మా? అర్చన, అర్చన, కళ్ళు తిరుగమ్మా. అమ్మా నరసమ్మ, మా కోడలికి ఎలా ఉందమ్మా? అయ్యో, ఏంటిది? మనతో పాటు చక్కగా గుడికొచ్చిన మనిషి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. నా కాళ్ళ చేతులు ఆటో లేదు. ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. పిన్ని, కంగారు పడకు. కడుపుతో ఉంది కదా, అన్నం సహించక టైంకి సరిగ్గా తను తిండి తినకపోతే నీరసం వచ్చుంటుంది. నెల తప్పినప్పుడు ఇలాంటివన్నీ మామూలే కదా. నీరసం రావచ్చు, నిజమే. కానీ కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది. దేవుడా, చల్లగా చూడు తండ్రి. అది ఆ భగవంతుడి మీద భారం వెయ్యి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు పిన్ని. దేవుడా, అమ్మా అమ్మా, నా కోడలు పిల్లకి ఎలా ఉందమ్మా? అయ్యో, ఎవరేంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలో? నా అర్చనకి ఎలా ఉందో ఏమిటో. నువ్వా అనుకున్నా వెళ్ళిపోయి మనల్ని మరింత కంగారు పెడుతున్నారు. దేవుడా, అర్చనకు కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ జరగకుండా చల్లగా చూడు తండ్రి. ఏ ప్రమాదమో రానీకు తండ్రి. ఇప్పుడు కోపి వస్తే నేనేం చెప్పను? అయ్యో, ఎందుకెలా జరిగిందో. అమ్మా అమ్మా నరసమ్మ, నా కోడలికి ఏం ప్రమాదం లేదుగా? ఇప్పుడే కదా తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. ఇకంతా మేము చూసుకుంటాం కదా. మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. ఊరికే ఇలా డిస్టర్బ్ చేయకండి. ఇలాగైతే ఇక ట్రీట్మెంట్ చేయడం కష్టమే. మా భయం మాకుంటుంది కదమ్మా. ట్రీట్మెంట్ అంటున్నావు, అసలు ఏం జరిగిందమ్మా? అమ్మా నరసమ్మ, అమ్మా, చూసావా కవిత, సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుందో. యువతలు మనం కంగారు పడుతుంటే అసలు వీళ్ళేం మనుషులో ఏంటో. చిచ్చి. పిన్ని, ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. చెప్పమ్మా. ఏం కవిత, మనం అనుకున్నట్టుగా అర్చనని గుడికి తీసుకెళ్ళావా? కుండ బద్దలైందా? భాగ్యం గుండె పగిలిందా? గుడిదాకా ప్లాన్ పకడ్బందీగానే ఉంది. ఆ తర్వాతే సీన్ మారిపోయింది. అంతా రివర్స్ అయిపోయిందమ్మా. మొత్తం అప్సెట్ అయిపోయింది. ఏం జరిగింది? ఏం రివర్స్ అయింది? అది కాదమ్మా, అర్చన గుడిదాకా వచ్చింది. లోపలికి అడుగు పెట్టకముందే కళ్ళు తిరిగి టప్పని కింద పడిపోయింది. కడుపు సంగతి కడుపులోనే ఉంది. కథ ఆస్పత్రికి మారింది.
అందాక ఎందుకు రానిచ్చవే? దాన్ని లేపి నిజం కక్కించలేకపోయావా? నేను ఆ ప్రయత్నం అక్కడ చేయలేకనే దాని నాటకం బయట పెట్టడానికి ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇంకాసేపట్లో డాక్టర్ వచ్చి అసలు బండారం బయట పెడుతుంది. అప్పుడు భాగ్యం అడ్మిట్ అవుతుంది. గుడ్, మంచి పని చేసావు. శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు డాక్టర్ చెప్తేనే వాళ్ళ రోగం కుదురుతుంది. దగ్గరుండి డాక్టర్తో కడుపు లేదు, మట్టి గడ్డ లేదు, అది కేవలం కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయిందని ఆ డాక్టర్తో చెప్పించు. సరే అమ్మా. అప్పుడు గాని వీడు కళ్ళు తెరవరు. మీరేం కంగారు పడకండమ్మా. నేనిప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నేనంతా చూసుకుంటానుగా. వాస్తవం తెలియాలి, భాగ్యం భూకంపం సృష్టించాలి. అంతే. వాళ్ళ ఆనందం పేక మేడల్లాగా కూలిపోవాలి. అది నీ కళ్ళారా చూడాలి. ఆ వార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అవును, అర్చన హాస్పిటల్లో చేరిన విషయం ఆ వరలక్ష్మి తెలిసిందా? లేదమ్మా, ఇంకా వాళ్ళకి చెప్పనే లేదు. అబ్బా, ఓసి పిచ్చిదాన్నా, ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేసేయ్. అది ఆనందపడి చక్కెర పొంగలి పంచుతుంది కదా, దానికి దీని కడుపు పాల పొంగని తెలియాలే. అందర్నీ అక్కడికి వచ్చేలా చెయ్యి. అప్పుడు అందరికి ఒకేసారి గ్రూపుగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వు. అందరి మొహాలు మాడిపోవాలి. సరే అమ్మా, అలా అయితే ఇప్పుడే నేనందరికీ ఫోన్ చేస్తాను. సరే, తర్వాత ఫోన్ చెయ్యి. శుభవార్త చెప్పాలి. ఓకే? ఓకే అమ్మా. వినోద్, అమ్మా ఇదిగోరా కాఫీ. అమ్మా, ఆ? నాకు కాఫీ. అలాగే. అన్నయ్య, నేను చూస్తాను, నువ్వు కూర్చో. సరే. హలో, ఎవరండి? సరేనండి, అలాగే. అన్నయ్య. కవ్య, ఎవరు ఫోన్ చేశారు? ఎందుకలా ఉన్నావు? ఏమైందమ్మా? కవిత ఫోన్ చేసిందన్నయ్య. అర్చన గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోయిందట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అలాగా? ఇప్పుడు ఎలా ఉందట? ఇంకా ఏం చెప్పలేదట అన్నయ్య. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నారట. మళ్ళీ వెంటనే బయలుదేరి రమ్మన్నారు. అలాగా? సరే, బయలుదేరదాం. అమ్మా, నువ్వు కూడా వెంటనే బయలుదేరు. అవును కావ్య, నువ్వు కాఫీనా టీనా అడిగింది? బూస్ట్. ఇప్పుడు అవన్నీ అవసరమా? అవతల అర్చన్ని హాస్పిటల్లో చేర్చారని కవరొస్తే కాఫీయా టీ అని అడుగుతావేంటి? కాస్తేనే నీకు బాధ అనిపించట్లేదా? ముందు బయలుదేరమ్మా. అది ఎప్పుడైతే నన్ను ఎదిరించి మాట్లాడిందో, మన కుటుంబాన్ని దోషులుగా చేసి నిలబెట్టి మాట్లాడిందో, అప్పుడే దాంతో పాటు మనకున్న అన్ని బంధాలు తెగిపోయాయి. ఇప్పుడు అది నాకేమీ కాదు, ఏ బంధము లేదు. తప్పుగా మాట్లాడుతున్నావు అమ్మా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అది చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఒక మాట అందనుకో. కన్న తల్లివి ఇలా సాధిస్తావా? మనమన్నా మనల్నన్నా అదేం పరాయిదేం కాదుగా. ముందు బయలుదేరమ్మా. ఎవరు ఎన్నైనా చెప్పండిరా, నేను మారను, నా మనసు మార్చుకోను. నా ఆత్మాభిమానాన్ని ఎవరు కించపరిచినా నేను సహించను. అలా చేసిన వాళ్ళ మొహం నేను ఈ జన్మకి చూడను. నా స్వభావం నాది, నన్నెవరూ బలవంతం చేయొద్దు, సరేనా? అమ్మా, అభిమానాలు గౌరవాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు త్వరగా బయలుదేరమ్మా. రానంటున్నానా? రాను. మళ్ళీ అదే మాట చెప్పి చెప్పి విసిగించుకో. ఎందుకమ్మా అంత పంతం? ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మా అందరికంటే అర్చనంటే నీకే కదా బాగా ఇష్టం. ఆ ప్రేమంతా ఇప్పుడు ఎట్టుపోయింది. మీ అందరికీ అంత ప్రేమాభిమానాలుంటే మీరందరూ కట్టుకుని వెళ్ళి చూసిరండి, నాకే అభ్యంతరం లేదు. నన్ను మాత్రం బలవంత పెట్టకండి, వెళ్ళండి. ఇంత మొండితనం నీలో ఉన్నప్పుడు ఏం చెప్పినా ఎంత చెప్పినా ప్రయోజనం లేదమ్మా. నేను వెళ్ళొస్తాను. ఆగన్నయ్య, నేను వస్తాను. పద.
బాబు మా కోడల పిల్లకి ఎలా ఉంది? చూసావా కవిత, మనం ఈ హాస్పిటల్ వచ్చి ఇంతసేపు అయింది. అర్చన లోపలికి తీసుకెళ్లారే కానీ ఇంతవరకు ఏమైంది, ఎలా ఉంది అన్న విషయం చెప్పట్లేదు. మనమేమో భయపడి చస్తున్నాము, వాళ్ళకేమో చీమ కుట్టినట్టయినా లేదు. పిన్ని, ఏం జరుగుండదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఏమోనమ్మా. డాక్టర్ గారు, మా కోడల పిల్లకి ఎలా ఉంది? అప్పుడే ఏం చెప్తాం, ఇప్పుడే కదా ట్రీట్మెంట్ చేశాం. అదేంటమ్మా అలా అంటారు? ఇప్పుడు దాకా వైద్యం చేస్తూనే ఉన్నారు కదా, ఎలా ఉంది అంటే అలా సమాధానం చెబుతారే? డబ్బు కోసం మాత్రం వెనకాడకండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కోడల్ని కాపాడండమ్మా. చూడండమ్మా, మీరు అనవసరంగా కంగారు పడద్దు, భయపడకండి. మా వంతు ప్రయత్నం మేం చేస్తాం, మా ధర్మం మేము నిర్వర్తిస్తాం. మా మీద నమ్మకం ఉంచండి. మీ మీద నమ్మకం లేక కాదమ్మా, మా ఆరాటం మాది. ఏం జరుగుతుందోనని భయం వేస్తుంది. డాక్టర్, అర్చన మామూలు మనిషి కాదు, అందుకే భయం. ఆమె కడుపులో బిడ్డ ఎలా ఉందో? అలాంటి భయమేమీ లేదు, అంతా బాగానే ఉంది.